ఈ విషయంలో ఒక్క నిమిషం గోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఈ విషయంలో లక్ష్మణ గారు ఈ దీంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ కావాలి, ఎట్లా చూడాలి ఈ ఆర్గ్యుమెంట్ని? వాలంటీర్ వ్యవస్థ అది చట్టబద్ధమైనటువంటిది కాదు. మా కార్యకర్తలు గౌరవ వేతనంతో పనిచేస్తున్నారని ప్రభుత్వ ఖజానా నుంచి గౌరవ వేతనం ఇస్తున్నారు. వాళ్ళు పదే పదే వైఎస్ఆర్సిపి అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మొదలుకొని అందరూ కూడా 95% మంది మా వాళ్లే. ఈరోజు ప్రతిపక్ష పార్టీ వాళ్లను తొలగిస్తాము అని అంటే వాళ్ళు రాజకీయంగా మరింత పట్టుదలతో పనిచేస్తారనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు మాట అంటున్నారు. కానీ అర్హులైనటువంటి వాళ్ళని కొనసాగిస్తాము, అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళని, వైఎస్ఆర్సీపీకి సహాయం చేసేటువంటి వాళ్ళని, కార్యకర్తలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళని మాత్రమే తొలగిస్తాం, చర్య తీసుకుంటామని అంటున్నారు. కానీ అది చట్ట వ్యతిరేక వ్యవస్థ. దాన్ని ఏ విధంగా కొనసాగిస్తారు? నంబర్ 1. రెండవది ఈరోజు గోపాల్ రెడ్డి గారు అంటున్నారు జన్మభూమి కమిటీలో ఆ ప్రభుత్వం పెట్టింది టీడీపీ ప్రభుత్వం అని. ఈరోజు పంచాయతీలకు అసలు నిధులే లేకుండా చేశారు. వాళ్లకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను కూడా దారి మళ్లించేసి ఖర్చు చేసేసారు, నిర్వీర్యం చేసేశారు. చిన్న చిన్న పనులు కూడా పంచాయతీల్లో చేసేటువంటి పరిస్థితి లేకుండా చేశారు. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ, స్థానిక సంస్థలని నిర్వీర్యం చేయడం, నిధుల లేమితో బాధపడేటట్టుగా చేయడం ఈ ప్రభుత్వం ఘోర తప్పిదాలు. వ్యవస్థలుగా పనిచేయడానికి వీలు లేకుండా రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టబద్ధమైన వ్యవస్థలకి ఈరోజు భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితి అది. అలాగే ఎన్జిఓ లీడరు గోపాల్ రెడ్డి గారు 20,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయంటే 20,000 కోట్ల రూపాయలు ఎన్జిఓ నాయకుడిగా ఆలోచించండి గోపాల్ రెడ్డి గారు. డిఏలు, లేకపోతే జిపిఎఫ్, ఏపీజీఎల్ఐ, ఏవి అన్నీ కూడా ఈరోజు ఉద్యోగులు, ఉపాధ్యాయులు వీధినబడి పోరాటం చేసే వాళ్ళని ఇళ్లలో పడేస్తారా? లాఠీ దెబ్బలు కొడతారా? అరెస్టులు చేస్తారా? నిర్బంధిస్తారా? 4 జీవోలు ఇష్యూ చేశాను సార్. 31 మార్చి లోపల పేమెంట్లు జరిగిపోతాయి. అవి కొంత ఫైనాన్షియల్ ఇప్పుడు 31కి ఇస్తారా? ఇంతకాలం ఏం చేశారు? అసలు ఇప్పుడు డబ్బులు ఉన్నాయా ఇవ్వడానికి? వెలుగొండ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన లాంటిదే. నీళ్లు లేకుండా వెలుగొండ ప్రాజెక్ట్ ఎలా ఓపెన్ చేశాడో ఈ జీవాలు కూడా అంతే. రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేనేం చేయలేనంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నమ్మకం సార్. వాళ్ళ నాయన నుంచి సంక్రమించే నమ్మకం అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఒక అపనమ్మకం. జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం చేస్తారని చెప్పి మోసం చేసినటువంటి మోసగాడు జగన్మోహన్ రెడ్డి. సిపిఎస్ రద్దు చేస్తారని చెప్పి మోసం చేసినటువంటి మోసగాడు జగన్మోహన్ రెడ్డి. రైట్ రఫీ గారు ఒక్క నిమిషం మీరు ఒక్క నిమిషం. రైట్ రఘునాథ్ బాబు గారు ఈ విషయంలో మీ ఒపీనియన్, ఎందుకంటే వాలంటరీ వ్యవస్థ గురించి